హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు ఈ వీడియో మాది నాటు ఈ మంది ఇలా 9 మంది ఉన్నట్టుంది. వీళ్ళు ఎకరన్నర నాటెత్తనని వచ్చిండ్రు. కొంచెం లేట్ అయింది, మా దగ్గరనే మాకు బండి గట్టు లేట్ అయింది. అందుకోసం అని ఇంత లేట్ చేసినామని కొద్దిసేపు అన్నారు. ఇక తర్వాతకి తొందర నార తీస్తారు. ఈ నారు మోయడానికి కూడా ఒక అబ్బాయిని పెట్టినాము. ఆ నారు మోసి బయట నార్మల్ నుంచి ముందు నారు బయట వేయాలి. ఎందుకంటే ఆ నారుకు అన్ని నీళ్ళు ఉంటాయి కదా, కొంచెం ఒడ్డు పైన ఎత్తే నీళ్లు లేకుండా అన్నీ పోయిన తర్వాతకి మళ్ళీ నారు మోస్తే బరువు ఉండదు. అందుకోసమని ఫస్ట్ ఒడ్డు పైన వేసుకుంటారు. ఈ మందు అడుగు మందు అండి. మేమైతే పొలానికి నాటేసే ముందు ఇట్లా పొలంలో చల్లుకుంటాము. ఎందుకంటే మనం వేసిన నాటు కొంచెం బలంగా ఉండాలన్నట్టుగా. మా సైడ్ ఎవరైనా మేము ఇంతే చేస్తాము. పొలంలో అడుగు మందు చల్లిన తర్వాతకి నాటెత్తాం. చూడండి, ఈ లోపు మా పిల్లలు వచ్చిర్రు ఇంటి దగ్గర నుంచి. పాపం ఆయన ఒక్కడు నారు మొయ్యలేకపోతాడు. అయ్యేసరికనే మా చిన్న అబ్బాయి ఆ నారంతా కట్టలన్నీ బయట పెడతాడు. ఎందుకంటే ఆ నీళ్ళు ఓడాలని చెప్పిన కదా, అందుకోసమని నారంతా బయట పెడితే మళ్ళీ ఆ మోసే అబ్బాయి వచ్చి మోసుకుంటాడు. అందుకే వాళ్ళు ఒక్క కట్ట లేకుండా వాళ్ళు చూడండి ఎంత లైన్గా ఎవరిది వాళ్ళు కొలుసుకొని పట్టి నార తీస్తారు. అదంతా నారంతా బయట వేస్తాడు మా చిన్న అబ్బాయి. అట్లా కట్టలు పక్కన వేసుకోరండి. ఒక కట్ట మీద ఒక కట్ట వేసినాం అనుకోండి, ఆ నారంతా తిరిగిపోతుంది. ఇందాక నారు మోసే అబ్బాయి చూడండి, పాపం అంత బురదలో కూడా అట్లా రబ్బుతోని ఆ నారు మొయ్యాలి. అట్లా మోసి ఒక చోట కుప్ప చిన్నగా వేసి అది మళ్ళీ కట్టలు మొత్తం ఆ పొలం వెడల్పున మొత్తం వేయాలి. ఎందుకంటే వాళ్ళు నాటేసేటోళ్ళు ఎవరి మునులకు వాళ్ళకు నారేయాలి. నారేయకపోతే వాళ్ళు కొంచెం కట్టలు అటు ఇటు ఉన్నా కూడా వాళ్ళు కోప్పడతారు. మళ్ళీ అంతమంది వచ్చారు కదా, వాళ్ళకు సరిగ్గా నారందిస్తేనే ఏమనరు, లేకుంటే వాళ్ళ పనితో ఆగిపోద్ది అన్నట్టుగా వాళ్ళు తిడతారు. అందుకోసమే ఎవరి మునులల్లో వాళ్ళకు అట్లా నారు పనిచేయాలి. ఎంత నారు మన పొలానికి సరిపోయేంత నారును మోసుకొని పోయి అట్లా ఒక్కొక్క కట్ట చొప్పున అట్లా వేయాలి. వాళ్ళు కట్టలు కట్టేటప్పుడే ముందుగా గట్టిగా కడతారు. అందుకని అట్లా ఇసిరేసినా కూడా ఏం ఊడిపోవు అవి. ఇక వీళ్ళ నారంతా కూడా అయిపోయింది. ఆ నారంతా అయిపోయిన తర్వాతకి మంచినీళ్ళు తాగిరు వాళ్ళు. ఆ మంచినీళ్ళు తాగి మళ్ళీ బురదలో పోయి నాటు కొంగితే మళ్ళీ బయటికి వచ్చి మంచినీళ్ళు తాగలేం కదా అని ఆ లోపల బురదలో పోకముందుకే ఫస్ట్ మంచినీళ్ళు తాగి నాటు పట్టిరండి. చూడండి, వాళ్ళు ఒక్కొక్కరు ఒక 9-10 కర్రలు పెడతానట్టుంది. ఎందుకంటే వాళ్ళు గుత్తోళ్ళు కాబట్టి కొంచెం తొందర వేసుకొని పోతారు. నారు మాసాడైతే ఇంత వేస్తామండి, ఇంతకంటే చిక్కగా పలసగా అట్లా ఏమి ఉండదు. ఇక మాకు అక్కడ నాటు పని వాళ్ళకు చెప్పి మేము పత్తి దగ్గరికి వచ్చినాము. మా పండు చూడండి, నా పత్తికి మందేయాలని వచ్చినాము. ఆ పత్తికి మందేస్తేందుకు ఆ డబ్బా పట్టుకోను, నేను ఏం పట్టుకోనని ఒక బస్తాను చూడండి ఎట్లా కట్ చేసిండో మా చిన్న అబ్బాయి. అట్లా బస్తాను కట్ చేసుకొని అలా మందు పోసుకొని ఆ మందు వేస్తారట ఇక పత్తికి. ఇక నేనేమో ఇట్లా డబ్బలో పోసుకున్నా. ఆ డబ్బలో పోసుకొని పక్కకు అటు ఇటు ఉంటే మళ్ళీ అంత వేస్ట్ కింద పడిపోద్ది అన్నట్టుగా నేను ఆ డబ్బలో పోసుకొని వేస్తాను. మా చిన్న కొడుకేమో ఆ డబ్బాని నేను మొయ్యలేను ఊకే కానీ ఒకటేసారి బస్తా పుట్టుకున్నాడు. చూడండి, అట్లా చిన్న డబ్బా తీసుకొని నాన్న అంటే నా మాట వినకుండా అట్లా బస్తా తీసుకొని ఇట్లా 2 చేతులు వేసి తొందరగా అయిద్దని అన్నట్టుగా అట్లా 2 చేతులు ఎత్తాడు ఆ బత్తర పోసుకొని. ఎండ మాత్రం బాగా కొడుతుంది. ఈ సండే వచ్చిందంటే మా చిన్నోడికి అసలు అందరి పిల్లలు సండే రావాలని కోరుకుంటే మా చిన్నోడు సండే వద్దని కోరుకుంటాడు. చూడండి, ఇక ఈ లోపు ఆకలి అయింది కదా, మధ్యాహ్నం టైం అయింది. మధ్యాహ్నం టైం అయితే ఆకలి అవుతుంది. మమ్మీ నా మంది చేతులు నువ్వైతే నీట్గా కడుక్కున్నావు కదా, నువ్వు తినిపించమంటే నేను తినిపిస్తాను. బాబుకు తినిపించుకుంటూ నేను కూడా తిన్నా. ఎందుకంటే మళ్ళీ పోయి ఇంకా పని ఉంది, అది మందు వేసుడు ఇంకా అయిపోలేదు. ఆ మందు ఆ ఎదగొర్రు తోలుతా అంటే మందు వేయాలి. మేము ఎట్లా అంటే ముందుగా ఎదగొర్రు అంటాము మా సైడు. ఆ ఎదగొర్రు ఒకవైపు పత్తిలో తోలినాక మందు వేయాలి. మందు వేసినాక మళ్ళీ ఇంకోవైపు తోలుతారు. ఎందుకంటే మనం వేసిన మందు ఆ మట్టి కింద బూడిపోతుంది, అప్పుడైతే ఏర్ల దాకా కలుపుతుందని. మేము కొంతమంది ఏమో వర్షం వచ్చేటప్పుడు వేస్తాం. చెట్లు చిన్నగా ఉన్నప్పుడు వర్షం పదునున్నప్పుడు వేస్తాము. ఇప్పుడు చెట్లు కొంచెం పెద్దగా అయినాయి కదా, ఇగో ఇట్లా చూడండి ఒక సైడ్ ఎదగొరు తోలినాక తర్వాతకి మందు వేసి మళ్ళీ ఇటు ఇంకో సైడ్ తోలుతాము. అట్లయితే మనం వేసిన మందు మందు పైన మట్టి పడుతుంది, ఇక మందు కరిగిపోతుంది అట్లా భూమిలోనే. కొంచెం పత్తి చెట్లు పెద్దగా అయినాయి కదా, ఏర్లలో కలిసిపోతాయని మేము ఎప్పుడైనా ఎదగొరు తోలుకుంటాం, మందు వేస్తామండి. చూడండి, ఇక మా మందేసుడు అయిపోయింది. వర్షం వచ్చేటట్టుంది. లాస్ట్కు మిగిలిన మందు
ఇట్లా బస్తాలలో ఎత్తి కట్టలు కట్టి మళ్ళీ ఎడ్ల బండిలు వేసినాము. ఎందుకంటే వర్షానికి తడుస్తుంది మళ్ళీ అని. ఈ మందు ఎత్తకపోతే మళ్ళీ అంత వర్షం తడిసిపోతుంది కదా, దాన్ని ఎత్తి కట్టలు కట్టి బండి వేసిన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.